నా పేరు రాకపల్లి శ్రీనివాసరావు, ఈ లోకల్ పర్సన్. ఇక్కడ సమస్య ఏంటంటే ఉప్పు నీరు బాగా ఎక్కువగా వచ్చేసి ఏటుగొట్లు పరిరక్షణ లేక రైతులు కొబ్బరి చెట్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇక్కడ రైతులందరూ చాలా చాలా మామూలుగా కాదు, ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి. చెట్లు చూడండి ఎలా అయిపోయినాయి మొత్తం. ఇదే అప్పుడే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. పూర్వం బాగా 30 years బ్యాక్ ఏటుగొట్ల పరిరక్షణ బాగుండేది. అప్పుడు గవర్నమెంట్ 2 సైడ్లు ఏటుగొట్లు వేసి ఉప్పు నీరు రాకుండా చెట్లు ఏం పాడవకుండా చూసేవారు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడంటే అప్పుడు చాలా సంవత్సరాల నుంచి దానివల్ల ఉప్పు నీరు వచ్చేసి చెట్లకన్నీ ఎఫెక్ట్ అయ్యి పాడైపోయింది. అలాగా ఈ రైతులను అందరినీ ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తే ఆయన వచ్చారు, చూశారు, ఆ సమస్యలు వింటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. రైతులు సుమారు దీనివల్ల ఎన్ని గ్రామాలు నష్టపోతున్నారు రైతులు? 10 గ్రామాలు ఇలాగ కరవాక, గొల్లపాలెం, తూర్పుపాలెం, కేసునపల్లి, పడవటపాలెం, శంకరగుప్తం మేజర్ డ్రైన్ నుంచి అలా అంతర్వేది వరకు ఈ ఎఫెక్ట్ ఉంది. చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. రైతులందరూ వ్యవసాయం పొలం ఉందనే మాట తప్ప వాళ్ళకి ఒక పైసా కూడా ఉపయోగం లేదు. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ అప్పులు లోన్లు తీసుకున్నట్లు కట్టలేని పరిస్థితి. ఏం చేయాలంటే ఆ కొబ్బరికాయ ఉంటేనే రైతు పని. రైతు అంటే ఆ కొబ్బరికాయ వస్తేనే కదా ఉండేది. అదని పరిస్థితి. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన అన్ని సమస్యలు అర్థం చేసుకుని ఆయన వెంటనాడు రైతులందరితో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఊరికి ఒక 4 రైతులు తీసుకుని మాట్లాడుతున్నారు. ఆ సమస్యలన్నీ వింటున్నారు. ఆయన సానుకూలంగా స్పందించి ఏటుగట్లు పరిరక్షణ చేసి వీటికి పంట నీరు వచ్చేలాగా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా అన్ని చేస్తారని మేము అనుకుంటున్నాం.